హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బిజులే, కుమారులు కారు. దేవునికి స్తోత్రం. ఈ శిక్షలో, ఈ అనుభూతిలో నువ్వు దేవునికి అంకితం అయిపోయి దేవునికి సమర్పణ కలిగి జీవించినట్టయితే ఆయన కృప మనతో ఉంటుందట. దేవుని కుమారులుగా అవపోతే, ఇక్కడ అంటున్నాడు కదా, ఆ మాట చెప్తున్నాడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడి దగ్గర లోపం లేదు, దేవుడిలో వంకర లేదు, దేవునిలో ప్రేమ లేకుండా లేడు. ఆయన చెబుతున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారు అందరూ శిక్షలో పాలు పొందాలి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందాలి. నువ్వు నిజమైన సేవకుడు అయితే నువ్వు వంకరగా సేవ చేయనీడు, వంకరగా నడవనివ్వడు. నిజముగా మంచి విశ్వాసం అయితే మరొక సాట నాటబడలేవు, మరొక సాట ఫలింపలేవు, మరొక సాట పుయ్యలేవు. విశ్వాసి ఎలాగుండాలి, సేవకుడు ఎలాగుండాలి, బైబిల్ మనకి తేటగా చెప్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఒకవేళ నిజంగా సేవకుడు అయితే అన్యాయంగా వచ్చే శ్రమలు ఉంటాయి, అక్రమంగా వచ్చే నిందలు ఉంటాయి, కానీ మాటలు పలికేవు నోరులు ఉంటాయి. కానీ ఆ శిక్షా ఫలము అనుభవిస్తానికి ఓర్పు, సహనము అవసరము మనకి. అది దేవుడే చెప్తున్నాడు. అయితే మిక్కిలిగా ఇంకా ఏం చెప్తున్నాడంటే, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. దేవునికి స్తోత్రం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందాలి. ఎంతమంది ఈ శిక్ష అనుభవం, ఈ గద్దింపు అనుభవం, ఈ దండించే అనుభవం ఎంతమందిలో ఉందో వారు దేవుని కుమారులు. మిగతా వారు దేవుని పిల్లలు కానేరరు, మిగతా విశ్వాసులు కానేరరు. విశ్వాసి పేరు పిశాసి అని పెట్టాలి. ఇంకొక రకం చెప్పాలంటే వాక్యానుసారంగా జీవితం లేదు. ఇంటింటికి తిరగటం, ఇళ్లల్లో ముచ్చట్లు మాట్లాడుకోవటం, దేవుని చిత్తం లేకుండా జీవించటం అది విశ్వాస జీవితం కాదు. అలా నడితే అది విశ్వాస జీవితం కాదా అని బైబిల్ చెబుతుంది. నీకు ఒక ప్రత్యేకత ఉంటే, నీ భాషలో, నీ మాటలో, నీ ప్రార్థనలో ఆ ప్రత్యేకతగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఎప్పుడు నీలో ఒక ప్రత్యేకత వస్తుంది, ఎప్పుడు నీలో పరిశుద్ధత వస్తుంది, ఎప్పుడు నిత్య రాజ్యం కొరకు జీవించగలవు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన నీకుందా? పరీక్షించుకో, పరిశోధించుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అందుకని ఎన్ని గంటలు కూర్చున్నా తెలియదే, లోకములో, పాపములో, ముచ్చటల్లో, సీరియల్లో, నాటకల్లో, సినిమాల్లో ఎన్ని గంటలైనా గడుపుతావే. యేసయ్య సన్నిధికి వస్తే చాలా చెప్పు పెట్టారమ్మ గుడి, 3 గంటల దాకా పెడతారా? ఇన్ని గంటలు కూర్చుంటారా అని అడుగుతున్నారే. యేసయ్య మిమ్మల్ని ఎక్కడగడా అడుగుతాడు, యేసయ్య అడుగుతాడు మిమ్మల్ని. అందుకని ఇంకా ఏమంటున్నాడంటే, స్వీకరించు ప్రతి కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు, నా రక్షకుడు, ఆయన దండించినా శిక్షించినా నేను భరిస్తా అనేవారిని ఇక్కడ అంటున్నాడు. స్వీకరించిన ప్రతి కుమారుని దండించును, అది ప్రాముఖ్యం. ఎవరైతే దేవుడిని స్వీకరిస్తారో, ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే నేను ఆయన బిడ్డగా జీవితం గడపాలని అనుకుంటారో వారిని దండించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ వంకరలు సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ వంకర క్రియలను సరిచేయటానికి ఆయన దండన పంపిస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మీ హృదయాల్లో జ్ఞాపకం ఉండాలని చెప్తున్నాడు.
ఏ సేవకుడికి సేవకు అడ్డుగా ఉంటున్నావో, మోసకరంగా నడితే దేవుడు ఒప్పుకోడు. దేవుడికి 2 నాలుకలు లేవు, 2 మాటలు చెప్పడం. దానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మీరు నిందలు భరించిన పర్వాలా, మీరు దేవుని కొరకు సహించిన పర్వాలా, వంకర త్రోవలకు వెళ్ళి శిక్ష తెచ్చుకునే కంటే మేలు కలిగిన మార్గంలో నడిచి శిక్షలో భరిస్తే ఆయన కుమారులకి అంకితం, ఆయన రాజ్యానికే కుమారులం, ఆయన రాజ్యానికే వారసులం. ఈ మాట ఎన్నడూ మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ లోకములో అన్ని ఓడు గెలుపు మానవుడికి తప్పదు. కానీ దేవుని దగ్గర ఓడిపోతాకి గెలవటానికి ఆయన చిత్తమై ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, ఇంకా తండ్రి శిక్షంపని 8వ వచనం, తండ్రి శిక్షంపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే. ఇదేంటి? శిక్ష పొందకపోతే ప్రార్థన చేసిన, గ్రంథం పట్టుకున్నా, సువార్త చెప్పినా, గుడికి వెళ్ళినా, ఉపవాసాలుండా, జపతపాలు చేసినా నువ్వు ఆ శిక్ష దేవుడు అనుగ్రహించి శిక్ష పొందకపోతే దుర్బుజ్జులేనంట, దేవుని కుమారులు కాదని వాక్యం తేటగా చెప్తుంది. విశ్వాసి కాదని. దేవుని విశ్వాసికి కూడా శ్రమలు వస్తాయి, దేవుని సేవకులకు కూడా శ్రమలు వస్తాయి. అది తప్పు చేసిన శ్రమ అయి ఉండకూడదు, వంకరగా నడిచి వచ్చిన శ్రమ అయి ఉండకూడదు. దేవుడికి ఉచితంగా వచ్చే శ్రమలే పడ్డాడు యేసయ్య. మరి కుమారుడు కాడా, మెస్సయ్య కాడు. ఈ శరీరం ఎట్లా లాక్కొని తిన్నెత్తాడు, నా శరీరము నా రక్తము త్రాగువాడు అని చెప్తాడేంటి? ఇలాగా ఎంతమంది డోరంగా చెప్పుకున్నారు. అవన్నీ భరించాడు. మనం కూడా వాటిని భరించాలి. మనం కూడా మన మీదకి వచ్చేవి కూడా ఉచితంగా వచ్చే వాటిని భరించాలి. ఒకవేళ పొరపాటును బట్టే వస్తే, లోపమును బట్టే వస్తే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. లేకుండా నిత్యరాజ్యము దొరకదు, నిత్యరాజ్యానికి వారసులము కాదు. ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యము వెతకండి, దేవుని చిత్తమును కనుగొనండి. ఒక దినాన ఈ లోకములో ఉన్నాయన్నీ విరిగిపోతాయి, పడిపోతాయి. లోకం ఎంతగా ఎదుగుతుంది అంటే ఖచ్చితంగా ఇరిగిపోటానికి సమయం దగ్గరగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి మనం. ఇంకా అవి కొందాం, ఇవి కొందాం ఈ కొనే వరుసలోనే ఆలోచిస్తూ ఉంటే దేవునికి మహిమ రాదు నీ వలన. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి కదా. బైబిల్ ఎంత తేటగా రాశాడు చూడండి. శిక్షకులు, తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారే, ఆ పిల్లలకి తల్లి తండ్రులు శిక్షకులై ఉన్నారు కొంతకాలం. అయితే ఆత్మీయ తల్లి తండ్రులు కూడా నిన్ను శిక్షించడానికి అర్హులు. అయితే శిక్షను తృణీకరించి, శిక్షను వదిలిపెట్టి నీ ఇష్టానికి వెళ్ళిపోతే అప్పుడు దేవుని కుమారుడు ఎలా అవుతావు? నీ ఇష్టానికి నడిస్తే దేవుని కుమార్తె ఎలా అవుతావు? ఇది ఖచ్చితం. ఆయన అంటున్నాడు కదా, తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడాలి కదా. నీ ఆత్మను కాసేవారికి, నీ ఆత్మలను రక్షించేవారికి ఏ తల్లిదండ్రులై ఉన్నారో వారికి ఎక్కువగా లోబడి ఉండాలి కదా అని ఉంది. నీలో భయమే లేకపోగా ఇంకా పతనం చేయాలి వాళ్ళని, ఇంకా కూల్చివేయాలని, ఇంకా వాళ్ళ పేరు లేకుండా చేయాలి. కంకణం కట్టుకున్నారు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో
పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఒకవేళ మన ప్రవర్తన బాగుగా లేదని, మన క్రియలు బాగుగా లేవని నీకు సమస్తము హక్కులు ఇవ్వలేకపోయారేమో, ఉన్న వాటి అంతటి మీద హక్కు లేకుండా ఉందామో. కానీ మరలా నీవు ప్రార్థనలు నడవాలని, ఆత్మీయులు నిలబడాలని, బలవంతుడు అవ్వాలని, అందుకే ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నీ కొరకు శిక్షలాగా కనపడవచ్చు. అది తాత్కాలికమైన శిక్ష, కానీ నిన్ను పరిపూర్ణుడు కావాలనే కోరికతోనే గద్దిస్తారట. అది నేర్చుకోవాలి. నీలో గద్దింపుకు లోబడే మనసుందా? నీలో గద్దింపుకు భయపడే మనసుందా? ఆయన కృప నీతో ఉందా? జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు కదా, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. మనం ఈ లోకములోనికి వస్తా తల్లిదండ్రుల గర్భమున పుట్టినప్పుడు దిగంబరులుగా వచ్చాం. అయితే మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఆ యొక్క ఏర్పాటు, ఆ యొక్క నిత్యత్వము మనలో ఉందా? నిజంగా ప్రభా అని అడిగే, మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదే, వెళుతూ ఏమీ తీసుకెళ్ళలేమే. ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోనండి. అలాగైతే భూమి మీద ఉన్న వాటన్నిటిని కొనేసి మేడలు, మిద్దెలు, ప్లాటులు, ఆ వ్యాపారం చేయగలవా? ఆ వ్యాపారంలో నువ్వు మనసు పెట్టగలవా? నువ్వు ఆ మనసు పెట్టేవే అనుకో, ప్రభు రాజ్యము మన కొరకు సిద్ధపాటులో లేదు. నీ కొరకు ఆయన రాజ్యము దివ్యమైన దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడతలా. ఇంకేమంటున్నాడంటే, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఎలా పొందాలి మనం? అన్న వస్త్రములు గలవారుగా ఉండి వాటితో తృప్తి పొంది ఉండవలను. ఇలాగే ఉండామా మనం? అన్న వస్త్రము కలిగి జీవిస్తున్నామా? పరీక్షించుకో. యేసయ్య పనికి ఖర్చు పెడుతున్నావా? యేసయ్య సహవాసములో యేసును కలిగి జీవిస్తే నువ్వు అన్న వస్త్రము కలిగి జీవించాలంతే. ఆయన చెప్పే మాట అదే. ఆయన మాట కొరకే మనం సిద్ధంగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎవడో వాక్యము తెలిసి, ప్రార్థన తెలిసి, దేవుని కలిగి ఉండి మరలా లోకముల ధనాపేక్ష కలిగి అన్నిటిని ప్రేమిస్తూ అన్నిటిలో మునిగిపోతే దేవుని రాజ్యము లేదని చెప్తున్నాడు. ఇక్కడ ధనాపేక్ష గురించి చెబుతున్నాడు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు ఎవరో? లోకస్తులు ఆపేక్షిస్తారు. లోకస్తులు పొలాలు, పంటలు, పైర్లు పండిస్తారు. ఇంకా లోకస్తులు ఏదో ఒకటి కొంటారు, ఏదో ఒక ధననిధిలో బిజినెస్ చేస్తారు. కానీ యేసుక్రీస్తుని కలిగిన పిల్లలు బిజినెస్లో ఉండొచ్చా? ఆ బిజినెస్లో ఉంటే మనము నిత్యరాజ్యం వెళ్తామా అని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు. ఇంకేమంటున్నాడంటే, అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. అట్టి దురాశలో నష్టములోను నాశనములోను ముంచివేయను. నిన్ను ముంచేస్తుంది. ఏదో ఒకరోజు అవన్నీ నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టే వాటి కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావా? వదిలేసి వెళ్ళే వాటి కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రియమైన పిల్లలారా, వాక్యాన్ని అర్థం చేసుకొని ఇదిగో త్యాగం చేయాలి. మనం ఇలాగెళ్ళిపోవాలి. ఇక్కడేమున్నా ఏ వైభవాలున్నా మన ఎమ్మటి రావు. దేనికోసం ప్రయాసపడుతున్నావు?
దేని కొరకు నీ ప్రయాస ఏమై ఉండవు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. కొందరైతే లోకములో విశ్వాసంలో తొలగిపోయారు, భక్తిలో కోల్పోయారు, ధనాపేక్షలో కూరుకుపోయారు, తమకు తామే నానా బాధలతో తమకు తామే పొడుచుకొని చచ్చిపోయారు. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఇప్పుడు మృతుల గుంపులో ఉన్నావా? మృతుల గుంపు. బ్రతుకుతున్నావన్న పేరు మాత్రమే ఉంది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. నువ్వు మృతుడవే. ఆయన ఆ మృతులకు దేవుని రాజ్యం ఇస్తానంటున్నాడా? ఆ మృతులకు నిత్య రాజ్యం ఇస్తానంటున్నాడా? బతుకుతున్నావు, సేవ చేస్తున్నావు, వాక్యం చెబుతున్నావు, గుడికి వెళ్తున్నావు, అన్నీ మామూలుగానే, ముసుగు మామూలే, ప్రార్థన మామూలే, గాజులు పూసలు లేనిది మామూలే. హృదయం మాత్రం దేవుడికి అంకితం కాలేదు. హృదయం దేవునికి దూరంగా ఉంది. నిత్య రాజ్యం పొందడానికి ఏ ప్రయాస తీసుకున్నావు, ఏ ప్రయాస పడుతున్నావు జ్ఞాపకం చేసుకో. 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్చుకొను సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఒక దైవజనుడికి చెప్తున్నాడు, ఒక విశ్వాసికి చెప్తున్నాడు. దేవుని వాక్యమే చెప్తుంది, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. నీతిని, భక్తిని, ఓర్పును, సాత్వికమును, సమాధానమును ధరించుకో. అయితే దైవజనుడా అని పిలిచి చెప్తున్నాడు. దైవజనుడా అని పిలిచి చెప్తున్నాడు. మోసము చెయ్యయ్యా దైవజనుడా, కాని పద్ధతులు నడువయ్యా, కాని మాటలు మాట్లాడయ్యా, కాని క్రియలు చెయ్యయ్యా, అందులో ఇందులో నడు, అందులో ఇందులో ఎందులో చూసిన నువ్వే ఉండవు. అప్పుడు నిజమైన సేవకుడుగా, నిజమైన విశ్వాసిగా ఉండగలమా? ప్రత్యేకించబడిన గుంపులో నీవు ఉన్నావా? దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడదాం. దేవుని రాజ్యము ఖచ్చితంగా ప్రయాసపడిన పిల్లలకు, ప్రయాసపడిన గుంపుకు ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. అందుకని ఆయన ఏమంటున్నాడు, ఇంకా విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఏం పోరాటం అంట? విశ్వాసులకు మంచి పోరాటం అంట. మంచి పోరాటం వస్తుందట. ఆ పోరాటంలో పోరాడాలంటున్నాడు. మంచి పోరాటం పోరాడు. వ్యర్థమైన పాకులాట, అక్కడ సంఘం కట్టాలి, అక్కడ సంఘం కట్టాలి, అక్కడ డేరా వేద్దాం, అక్కడ తడికలు కడదాం, అక్కడ గుంజలేద్దాం. ఇదే దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా ఏమి డేరాలు కట్టలేవు, ఏ గుంజలు వేయలేవు, ఏ స్తంభాలు వేయలేవు. ప్రియమైన సహోదరుడా, ఎక్కడికి వెళ్తే అక్కడ నీ ఆశ, నీ తపన డబ్బు, ధనం, పొలాలు కొనాలి, అది అపేక్ష. చూస్తున్నా దేవుడు, ఆయన వింటున్నా దేవుడు. మనము మారాలి. మొదట నువ్వు ఎలా వచ్చావు? దేవుడు రాజ్యం భూలోకానికి ఎలా వచ్చావు? దిగంబరుడుగా వచ్చావు. మన వస్తువు ఏమీ తేలేదు, పోతూ ఏమీ తీసుకెళ్ళలేము. అయితే ఆయన కృప ఏమై ఉన్నది, ఆయన చిత్తం ఏమై ఉన్నది మనం తెలుసుకుందాం. ఇంకా ముందుకు వెళ్దాం. నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ జ్ఞానము గైకొనవలెను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ప్రభువే ఆయన కుమారులకు, ఆయన కుమార్తెలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలాగ పొందాలట,
ఈ లోకములో యేసు ప్రభువారు పొంతి పిలాతు ఎదుట ఎలా నీతిగా నడిచాడో, జైల్లో ఉన్న, కస్టడీలో ఉన్న ఎలాగా నడిచి మాట్లాడారో, నిన్ను పట్టించడానికి, నిన్ను బంధించడానికి నా దగ్గర అధికారం ఉందయ్యా యేసు ప్రభుని అడిగాడు పిలాతు. అడిగితే నువ్వు బంధించలేవు, నువ్వు అప్పగించలేవు, నా తండ్రి పైనుండి నీకు అధికారం ఇస్తే తప్ప. రెడ్డి అంటే రెడ్డిగా మాట్లాడాడు. వాళ్ళందరి ఎదుట మంచి ఒప్పుకున్నాడట. నీవు కూడా అట్లా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అనేక సాక్షుల ఎదుట దాన్ని పొందుటకు మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు యొద్దను ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వే సేవకుడు అయితే, నువ్వే విశ్వాసి అయితే, నువ్వే సంఘాన్ని నడుపుతున్నట్టయితే ఖచ్చితంగా అనింద్యముగా ఉండాలి, నిష్కళంకముగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి. మళ్ళా ప్రభు ప్రత్యక్షమగు వరకు నువ్వు ఇలాగ నడవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. అందుకే ఆయన అంటున్నాడు కదా, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. అమరత్వము గలవాడై మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్యత్వం పొందే వరకు, నిత్యరాజ్యం వెళ్ళే వరకు ఆయన్ని, ప్రభువుని ఎవడునూ చూచి ఉండలేదు, ఎప్పుడునూ చూచి ఉండరు, ఎన్నడూ చూడనేరడు. ఖచ్చితంగా అట్టి మహోన్నతమైన కృప కలిగిన శక్తివంతుడైన దేవుని ఎదుట నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వుడి. ఎంత గొప్ప అయ్యగారమ్మా, ఎంత ఫాస్టర్ అన్నా, చాలా మంచివాడమ్మా. ఎలాంటి సమాధానం, ఎలాంటి సాక్ష్యం రావాలి నీకు? అరే ఆడు అసలు మంచోడు కదరా, వాళ్ళని ముంచేసాడు, వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళని ముంచేత్తకొచ్చాడు అని చెప్తే దేవునికి సాక్ష్యం బాగుందా, మహిమగా ఉందా? వాళ్ళు చొమ్ము తిన్నాడు, వాళ్ళు రొమ్ము గుద్దుతున్నాడు రా వీడు అంటే ఆ సాక్ష్యం బాగుందా? బాగులేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనల్ని కొడతా ఉంది, గుద్దుతూ ఉంది మన గుండెల్లో. నువ్వు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలే ఉండును. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, సమస్త భారము బాధ్యత ఆయనకు అప్పగిచ్చి నువ్వు నడిపించడానికి ఇష్టపడితే సమస్తమునకు మించిన జ్ఞానం దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. సమస్తమునకు మించిన జ్ఞానము నీతో ఆయన మాట్లాడబోతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా
ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచుడి. దేవుడు చెప్తున్నాడు భక్తులకి, ప్రార్థన పిల్లలు అనబడిన వారందరికీ, విశ్వాసులకి నేర్పుతున్నాడు. ఏది రమ్యమైంది, ఏది ఖ్యాతి కలిగింది, ఏది రమ్యమైంది, ఏది న్యాయమైందో దాన్ని ఆలోచించి దాన్ని ఆపేక్షించు. అంతేగాని న్యాయం లేనిది ఆపేక్షించవాకు, అన్యాయముగా ఉన్నదే ఆపేక్షించవాకు, అందులో నువ్వు అడుగట్టగాకు, అందులో నువ్వు మోసంలో పడిపోవాకు. నీకు నిత్య రాజ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నా. నువ్వు కుమారుడుగా అంగీకరించబడితే నిత్య రాజ్యం ఇస్తాను అంటున్నాడు. అందుకని ఆయన దేవుడు చెప్పే మాట, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో అన్నీ తినొచ్చు అని ఉంది పత్రికలో. ఆ మాట తీసుకొని పంది మాంసం తినేవాళ్ళు ఉన్నారు, పంది కొక్కులు తినేవారు, ఏనుగులు వెళ్ళే తింటున్నారు. భయం లేక, భక్తి లేక, పేరుకు పాస్టర్లు, ఫాదర్లు, బారులు, బీరులు, పంది మాంసాలు వాళ్ళ దగ్గరే. తినకూడనివి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి కనుగొని ఆలోచించమని రాశాడు కదా. ఆ మాట రాసిన వాడే ఈ మాట కూడా రాశాడు కదా పరిశుద్ధాత్ముడు. అంటే ఏం తింటున్నావు? నీచ్యమైన వాటిని జోలికి వెళ్ళకో, పవిత్రముగా జీవించాలని కోరుకో. నీ భోజనమును బట్టి ఎదుటివాడు నష్టపడకూడదు, దుఃఖపడకూడదు. వాక్యం రెండంచులు కలిగిన దెబ్బలు కొడుతుంది. ఒక పక్క ఒక చెంప కాదు కొట్టేది, 2 చెంపలు కొడుతుంది. గోడ దెబ్బ, చెంప దెబ్బ, 2 దెబ్బలు తగులుతాయి. జ్ఞానం లేకుండా నడితే, వివేకం లేకుండా నడితే, ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపించాలంటే వాక్యాన్ని మన్నన చేయాలి, వాక్యాన్ని అనుసరించి నడచాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ఏం చెబుతుందో, ఏది న్యాయం అని చెబుతుందో, ఏది మాన్యమైందో, ఏది న్యాయమైందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది రమ్యమైందో పరీక్షించు. నీ భక్తిని పరీక్షించుకో. నువ్వు నడిచే భక్తి బాగుందేమో, నువ్వు నడిచే త్రోవ మంచిగా ఉందా, వెలుగుతూ ఉందా, ఒక్కసారి పరీక్షించుకో. చీకట్లో నడవబాకు, నీ ఇష్టం వచ్చిన త్రోవకి వెళ్ళకో. నిజమైన దేవుడి రాజ్యం కావాలంటే, నిత్యత్వం కావాలంటే, నిత్య రాజ్యం కావాలంటే ఆలోచించు. నువ్వు కూర్చొని ఒకరోజు ఆలోచించు, కొంత సమయం దేవుడి దగ్గర గడుపు. ప్రభువే నీకు ముందుండి నడిపిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం వింటున్న, కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా, మా భక్తిని, మా శక్తిని అయ్యా కోల్పోకుండా చూసుకునే జ్ఞానం మాకు దయచేయండి. అయ్యా, ఇదిగో నీ బిడ్డలు వినిన వారికి గ్రహించే మనసు దయచేయండి. అయ్యా, ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ఈ వాక్యం తింటున్నారో వారు బలవంతులు అవ్వాలని ఆశిస్తున్నాను. అయ్యా, క్రీస్తు యేసులో బలవంతులు అవును గాక, నీ నామానికి మహిమ తెచ్చే సంఘములుగా మార్చబడును గాక, నీ చిత్తములో ఎదగటానికి యోగ్యులుగా ఉండును గాక, మీరే మహిమ పొందాలని, మీ చిత్తమే నెరవేర్చాలని మీ సహాయము మాకు దొరుకును గాక. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్.